వెల్కమ్ టు తెలుగు బ్లైండ్ గేమర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు తనిష్క్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లైండ్ గేమర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, అన్నిటికంటే ముందు అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు దసరా. మనమైతే కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. యాక్చువల్గా నేను ఇంట్రడక్షన్ ఇచ్చేస్తా. ఫస్ట్ నా పేరు తనిష్క్. గైస్, మీరు ఒకవేళ హిందీ కమ్యూనిటీని ఫాలో అయితే నా పేరు వినే ఉంటారు. నాకు కూడా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉండే హిందీలో, తెలుగులో కాదు. దాని పేరు బ్లైండ్ టెక్ తనిష్క్. నేను కూడా గేమ్స్ ఆడుతుండే, టెక్ పైన వర్క్ చేస్తుండే. సో కొన్ని కారణాల వల్ల ఆ ఛానల్ డిలీట్ అయిపోయింది గైస్. సో నేనేం ఆలోచించిన అంటే హిందీలో కాదు, తెలుగులో ఓపెన్ చేద్దాం యూట్యూబ్ ఛానల్ని, అది కూడా గేమింగ్ ఛానల్. సో అందుకే ఈరోజు అక్టోబర్ 2, 2025. సో ఈరోజు అయితే ఛానల్ ఓపెన్ చేసిన. సో గైస్, నాకైతే మీ సపోర్ట్ కావాలి కొంచెం, ఎందుకంటే కొత్త ఛానల్, అది కాక గేమింగ్ ఛానల్ తెలుగులో. జస్ట్ గేమింగ్ ఛానల్ మాత్రమే, టెక్ గిక్ అంతా మనం చేయం, జస్ట్ గేమింగ్ పైన వర్క్ చేస్తాం. ఓకే, స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. ఓకే, సో అది గైస్, ఈరోజు అయితే మనం డ్రీమ్ ల్యాండ్లో కొత్త అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో గైస్ ప్లీజ్ సారీ, కొంచెం తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నా. ఏమైనా తప్పులుంటే కొంచెం క్షమించండి. అంటే నా మదర్ టంగ్ తెలుగువే, కానీ తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నా అనమాట. సో మనం అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఓకే, గేమ్ ఓపెన్ చేద్దాం. గేమ్ ఓపెన్ చేసిన తర్వాత డ్రీమ్ ల్యాండ్ గేమ్ అంటే ఏంటిది అంటే దీనిలో ఏమేమి ఉంటాయి చెప్తాను. సో గైస్, అంటే డ్రీమ్ ల్యాండ్ అనేది ఒక ఆన్లైన్ గేమ్, విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్కి ఆన్లైన్ గేమ్ అనమాట. ఇది ఆండ్రాయిడ్కి అవైలబుల్ ఉంది, పీసీకి కూడా అవైలబుల్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ డూ యూ వాంటెడ్ టు డౌన్లోడ్ dreamland.apk అని వస్తుంది. మీరు డౌన్లోడ్ ఎనీవే పైన క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఓకే, డ్రీమ్ ల్యాండ్ ఒక ఆన్లైన్ గేమ్, విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్కి. ఇది కూడా దీంట్లో మీకు ఫైట్స్ ఉంటాయి, మెయిన్ ఫైటింగ్ గేమ్ ఇది. మీరు ఫైట్స్ ఉంటాయి దీనిలో, ఎక్విప్మెంట్స్ వేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. మొత్తం బ్యాటిల్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాచెస్ ఉంటాయి. అంటే ఫ్రీ ఫైర్లో ఎట్లయితే మ్యాచెస్ ఉంటాయో దీంట్లో కూడా మ్యాచెస్ ఉంటాయి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఓపెన్ వరల్డ్ కాదు. ఓపెన్ వరల్డ్ అంటే మళ్ళీ GTF అట్లాంటివి వస్తాయి, కానీ ఓపెన్ వరల్డ్ కాదు. కానీ ఓకే, అంటే ఓపెన్ టైప్ ఒకటి ఉంటుంది, ఇంకోటేమో మ్యాచెస్ టైప్ ఒకటి ఉంటుంది. మీకు అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓపెన్ అంటే మనకి మామూలుగా క్యారెక్టర్ బిల్డింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇదంతా ఉంటుంది. నార్మల్గా మ్యాచెస్ అంటే ఎట్లుంటుందంటే, మామూలుగా ఇప్పుడు మ్యాచ్ చేసిన తర్వాత ఫస్ట్ హీరో సెలెక్ట్ చేసి దాని తర్వాత మామూలుగా ఫైటింగ్ చేసుకోవడం. మీకు అంతా ఇప్పుడు చెప్తే అర్థం కాదు, నేను ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్ గేమ్, చాలా బాగుంటుంది డ్రీమ్ ల్యాండ్. ఇప్పుడు మనం దీంట్లో అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కూడా వాయిస్ మెసేజ్ పెట్టుకోవచ్చు, టైపింగ్ మెసేజ్ పెట్టుకోవచ్చు, లైవ్ టాక్ కూడా ఉంటుంది ఆప్షన్. ఇంకేమేమి ఉంటాయి అన్నీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ప్లేయర్స్తో ఫైట్ చేసుకోవచ్చు, మస్తు ఉంటుంది గైస్. దీంట్లో కూడా యానిమల్స్, మాన్స్టర్స్ ఉంటాయి, ఫైట్ చేయొచ్చు, రివార్డ్స్ అన్నీ గట్టిగా ఉంటుంది. ఓకేనా? మనం అయితే చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక స్టోరీ టైప్ ఉండే, మీరు గమనిస్తే. అప్పుడు డబుల్ ట్యాప్ చేస్తే, ఒక నిమిషం, ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ చేస్తే లేకుండే, కానీ మనకి కొంచెం ఆగదు కదా, మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇంకోటి టాక్ బ్యాక్ ఆఫ్ చేసేద్దాం గైస్. గేమ్లో టాక్ బ్యాక్ వర్క్ చేయదు, డిఫాల్ట్ స్క్రీన్ రీడర్ ఉంటుంది గేమ్లో. ఓకే, ఇది వస్తుంది. ఇది రాగానే ఇది అవసరం లేదు, డబుల్ ట్యాప్ చేసేయండి స్క్రీన్ మీద. ఓకే, ఇట్లా వస్తుంది డ్రీమ్ ల్యాండ్ అని.
మీరు అప్పుడు నోటీస్ వస్తుంది. నోటీస్ అంటే Change log on September 23rd. నోటీస్ అంటే ఏం లేదు. నేను ఆపేసిన. నోటీస్ అంటే ఏం లేదు, మనకి రీసెంట్ ఈ గేమ్లో వచ్చిన అప్డేట్స్లో ఏమేమి చేంజెస్ అయినాయి అని మెన్షన్ చేస్తారు అంతే. మీరు ఏం చేయాలంటే స్వైప్ అప్ చేయాలి. స్వైప్ అప్ అయినా డబుల్ ట్యాప్ అయినా, దీనిలో స్వైప్ అప్ అయినా చేయొచ్చు, డబుల్ ట్యాప్ అయినా చేయొచ్చు గైస్. Login button. ఓకే, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ దగ్గర తీసుకోండి కర్సర్. మీకు అకౌంట్ లేకపోతే డైరెక్ట్ అకౌంట్ ఇన్పుట్ బాక్స్ అని వస్తుంది అక్కడ. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫస్ట్ ఈ బటన్స్ ఏమేమని. ఫస్ట్ ఇక్కడ అకౌంట్ ఇన్పుట్ బాక్స్ అని వస్తుంది. Account input box. The Danish killer sick. ఓకే, అకౌంట్ ఇన్పుట్ బాక్స్ అని వస్తుంది. మీరు దీనిలో ఏం చేయదు గైస్, దీంట్లో ఏం ఎంటర్ చేయొద్దు. ఫస్ట్ బటన్లో అకౌంట్ ఇన్పుట్ బాక్స్, దీన్ని వదిలేసేయండి. Password input box. 7-bit passwords have been entered. Press and hold to switch to plain text input. దీన్ని కూడా మనం ఏం చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి నేను కొత్త అకౌంట్కి ఈజీ ప్రాసెస్ చెప్తా. ఓకేనా? ఓకే, దీన్ని కూడా వదిలేసేయండి. Login button. లాగిన్ అంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. Mention login button. ఈ వీచాట్ లాగిన్ గైస్, ఇది చైనీస్ గేమ్, అందుకే వీచాట్. Use English selection box to select. సారీ. Account in pass login button. Mention login button. ఓకే, వీచాట్ లాగిన్ ఇది మనకు అంత అవసరం లేదు. ఓకేనా? Channel. Shuchuang. Click to select. ఓకే, దీన్ని ఏం చేయకండి, షౌచువాంగ్ ఛానల్నే ఉన్నాయండి, ఏం చేయకండి దీన్ని. Proxy IP input box. ఈ చైనీస్ వాళ్ళకి మనకి ఏం పనిలేదు దీంతో. Remember password selection box is selected. రిమెంబర్ పాస్వర్డ్, ఇది అన్సెలెక్ట్ పెడితే మళ్ళీ పాస్వర్డ్ కొట్టుకోవాలి మీరు. Clear current account button. అకౌంట్ క్లియర్ చేయడానికి, డిలీట్ చేయడానికి కాదు, క్లియర్ చేయడానికి, అంటే ఫోన్లో నుంచి తీసేయనికి. Register button. రిజిస్టర్ బటన్, ఇది మనకు కావాల్సింది గైస్. ఓకేనా? రిజిస్టర్ మీకు క్లిక్ చేస్తా, కానీ రిజిస్టర్ తర్వాత ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. Change log button. ఇది నోటీస్, దీన్ని మీరు క్లిక్ చేస్తే నోటీస్ వస్తుంది, చూద్దాం. Change log on September 23rd. Okay. 1. Change log button. మీరు బ్యాక్ రావాలంటే దీనిలో స్వైప్ డౌన్ చేయొచ్చు. Help button. హెల్ప్, దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. Official website. అఫీషియల్ వెబ్సైట్, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. Game manipulation. గేమ్ మనీపులేషన్ అంటే దీంట్లో జెస్టర్స్, హ్యాండ్ జెస్టర్స్ అవన్నీ ఉంటాయి. Game introduction. గేమ్ ఇంటరాక్షన్ అంత మీరు చదువుకోండి, అయినా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు చదువుకోవాల్సిన పని ఏం లేదు. Join the official QQ group button. ఓకే, ఇదేమో జాయిన్ ద అఫీషియల్ క్యూక్యూ గ్రూప్. ఇది మనకి క్లిక్ చేసినా కానీ వర్క్ అవుతుంది. ఇది Get the official email address. ఈమెయిల్ అడ్రస్, దీని మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ అడ్రస్ చూపిస్తుంది. మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు కావాలంటే. Reset password button. పాస్వర్డ్ రీసెట్ చేయడానికి ఇది. TTS setting button. టీటీఎస్ సెట్టింగ్స్, గిటిఎస్ మారవనికి చూపిస్తా. Set main channel. సెట్ మెయిన్ ఛానల్ చేంజ్ చేసుకోనికి. Set chat channel. ఇదేమో సెకండరీ టీటీఎస్, మీకు అర్థమవుతుంది. Set main TTS setting. అక్కడ వాల్యూమ్ అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. Quit game button. గేమ్ క్విట్. Use traditional Chinese selection box is unselected. This This setting is not valid when using English. ఈ సెలెక్ట్ చేస్తే చైనీస్లో మాట్లాడుతుంది, మనకు అవసరం లేదు. Use English selection box is selected. ఇదే లాస్ట్ బటన్ అనమాట, ఈ సెలెక్ట్ ఉంది. ఓకే, మనమైతే మెయిన్ పార్ట్ చూద్దాం. రిజిస్టర్ మీద క్లిక్ చేద్దాం. ఫస్ట్ న్యూ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూపిస్తాను. Use the key reset help button. Take register button. Register phone number or email input box. ఓకే, రిజిస్టర్ మీద క్లిక్ చేసినాను. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఫోన్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఇన్పుట్ బాక్స్ అని వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఫోన్ నెంబర్ అసలు ఎంటర్ చేయకండి, అది చూపిస్తుంది కానీ మనం ఎంటర్ చేయదు, ఎందుకంటే చైనీస్ ఫోన్ నెంబర్ మాత్రమే వర్క్ చేస్తుంది. సో మనం ఈమెయిల్ ఐడి మాత్రమే ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయొద్దు. చేసిన తర్వాత మనకి ఇక్కడ నాకు వెరిఫికేషన్ కోడ్ ఇన్పుట్ బాక్స్ చూపిస్తుంది, ఎందుకంటే నేను ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయలేదు కాబట్టి. మీరు చేస్తే ఇక్కడ గెట్ వెరిఫికేషన్ కోడ్ బై ఈమెయిల్ బటన్ అని ఒకటి వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు జీమెయిల్ ఐడి ఓపెన్ చేయగానే ఒక కోడ్ కనిపిస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి వెరిఫికేషన్ కోడ్ ఇన్పుట్ బాక్స్లో. ఓకేనా? ఇంకొకటి ఈ గేమ్లో అంటే నేను మామూలుగా చెప్పడం మర్చిపోయినా, ఓకే, వెరిఫికేషన్ కోడ్ ఇన్పుట్ బాక్స్ మీద ఎంటర్ చేయగానే టాక్ బ్యాక్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు గాయస్. టాక్ బ్యాక్ ఆఫ్లో ఉన్నా కానీ ఈ గేమ్లో కీబోర్డ్ వర్క్ అవుతుంది. ఇగో ఇక్కడ ఎంటర్ 1 2 3 4 5 6 7 8 మైనస్ డిలీట్. ఒకవేళ మీరు ఇట్లా కూడా చేయొచ్చు, కోడ్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసి డైరెక్ట్. ఓకే, ఈ వెరిఫికేషన్ కోడ్ ఇట్లా మీకు ఆడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే చూపిస్తుంది వెరిఫికేషన్ వెరిఫికేషన్ కోడ్ బటన్ అని. ఓకేనా? అది చేసేసి ఇక్కడ ఎంటర్ చేసేసి
ఇక్కడ దీని తర్వాత ఏం చేయాలంటే Password input box. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఏం లేదు, మీరు మామూలుగా పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఇక్కడ కొత్త పాస్వర్డ్ ఏదైనా 6 డిజిట్స్ అయి ఉండాలి గైస్. ఓకేనా, 6 డిజిట్స్ ఏదైనా మీకు ఏది గుర్తుంటుంది. ఓకేనా, ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత Password sure input box. పాస్వర్డ్ షూర్ అంటే మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకేనా, మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. అంటే సేమ్ ఇప్పటిదాకా ఏదైతే ఎంటర్ చేసిరో అక్కడ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయాలి. Submission of registration button. సబ్మిషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బటన్. గైస్ మీరు ఈ సక్సెస్ఫుల్గా అంతా ఎట్లుందో అట్లా చేసారు అనుకో, ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బటన్ కొట్టంగానే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అక్కడ సెలెక్ట్ అదే ఏమంటారు సర్వర్, దీంట్లో కూడా సర్వర్స్ ఉంటాయి గైస్. అంటే పబ్జీ ఫ్రీ ఫైర్ ఎట్లా సర్వర్స్ ఉంటాయో దీంట్లో కూడా సర్వర్స్ ఉంటాయి. కాకపోతే ఆడ ఇండియన్ సర్వర్ ఏమంటారు అట్లా కంట్రీస్ సర్వర్ ఉంటాయి కదా, దీంట్లో అట్లా కాదు. కంట్రీ సర్వర్స్ ఏముండవు, మామూలుగానే సర్వర్స్ ఉంటాయి. నేను ఈ సర్వర్ పైన ఆడుతున్నాం అంటే Register button. ఇంకోటి ఏంటంటే గైస్, అనౌన్స్మెంట్ ఏంటంటే నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వీడియోస్ ఈ ఛానల్లో చేస్తాడు. సో మేము ఏ సర్వర్ పైన ఆడుతున్నాం ఈ గేమ్ అనేది వచ్చే వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఇంతే. సో Use English. Use quick game button. Are you sure? సో నేనైతే ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. Switch off. Bluetooth. Switch సో off. Auto rotate screen. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో బాయ్ గైస్. ఇంకోటి సపోర్ట్ చేయండి కొంచెం, మరీ చెప్తాను ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి కొంచెం రీచ్ ఉందనుకో, మాకు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి. సో మేము అవి ఇంప్లిమెంట్ చేస్తాం. Checked.